మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ఆ మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు, ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్తాం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి రాశి నుంచే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఆదివారం, బుధ, గురువారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మేజర్గా ఈ వారం నుంచి వచ్చిన చేంజెస్ మనం చూస్తే శని యొక్క వక్రత్యాగం కంప్లీట్ అయింది, శని వక్రం కంప్లీట్ అయింది 10th హౌస్లో. అలాగే గురువు గారు కూడా తిరిగి కర్కాటకం నుంచి మళ్ళీ మిథున రాశికి వచ్చారు ఆయన. సో కాబట్టి దిస్ ఈజ్ సోల్ సర్చింగ్ పీరియడ్, ఆత్మ పరిశీలనకి సంబంధించిన వారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం మొదలవటం, అలాగే గురువు గారు కూడా వక్రంలో, ఆయన మళ్ళీ తిరిగి రాశిలోనే ఆయన వక్రాన్ని ప్రారంభించడం. సో చూస్తే ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ జనరల్గా చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా అయితే మీరు వెరీ న్యాచురల్ వేలోనే వచ్చిన ఇష్యూస్ని క్యూర్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో మనకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ రోడ్ కూడా మనకి చెప్పే స్థాయిలో ఉన్నారా ఇప్పుడు అన్న విధంగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ గురువు గారి యొక్క సంచారం రెట్రగ్రేషన్లో మొదలైందో, అలాగే ఎనీ వీక్ రిలేషన్స్ ఎవరితో అయితే మీకు చాలా వరకు కూడా మనకంత ప్రేమ లేకపోయినా ప్రేమ నటిస్తూనో, అవసరం కాబట్టి వాళ్ళతో ఉంటూనో, ఇలాంటి పరిస్థితుల్లో ఏవైతే ఉంటారో సో అలాంటి వీక్ రిలేషన్స్ చాలా వరకు కూడా ఈ సమయంలో చాలా ఇక కట్ అయిపోయే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్ట్రాంగ్ రిలేషన్స్ మోర్ స్ట్రాంగ్ అనమాట. వీక్ రిలేషన్స్ అనేవి చాలా వీక్ అవుతాయి,
స్ట్రాంగ్ రిలేషన్స్ మోర్ స్ట్రాంగ్ అవుతాయి. సో దీనివల్ల నిజంగా మన వాళ్ళు ఎవరు, అనవసరంగా మనం ప్రేమ నటిస్తూ కాలం గడుపుతున్నది ఎవరు, ఇలాంటివి మనకు ఎక్కువగా తెలుస్తాయి. సో ఈ విధంగా సోమ మంగళవారాల్లో మనం చూస్తే ధనస్థానంలో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశికి ఉద్యోగపరమైన విషయాల్లో ఏదైతే స్ట్రెస్ చూశారో, ప్రొఫెషన్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో గత 4-5 నెలలుగా ఏదైతే ఎక్కువ రిస్ట్రిక్షనో డిలేనో మీరు ఫేస్ చేస్తున్నారో, అలాంటి సందర్భాల్లో వృత్తి ఉద్యోగాల్లో ఇప్పటివరకు మీరు పడిన ఆ యొక్క ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా సరే కొంత తగ్గుముఖం పట్టే ఆస్కారాలు, అదేవిధంగా కొంత జాబ్లో మీరు ఎదుర్కొన్న స్ట్రెస్ ఏదైతే ఉందో 4 నెలలుగా అది కూడా తగ్గే ఆస్కారాలు, చేసిన వృధా ప్రయత్నాల్లో ఏవైతే మీకు ఇక్కడ కొంతవరకు ఇక్కడ నుంచి కొంచెం అయ్యే పనులు చెప్పండి రా బాబు, ఎందుకు అవ్వనవే, కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం అయ్యే పనులు ఇక్కడి నుంచి చేసే ప్రయత్నాల్లో కొంచెం మీకు రిజల్ట్స్ పురోగతి అనేది కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. బుధ గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా తృతీయంలో కేతువు యోగిస్తారు, చంద్రుడు యోగిస్తారు. ఆ రాశి అధిపతి రవి కూడా 6వ స్థానంలో ఉన్నారు. చాలా వరకు విల్ పవర్తో మోర్ కాన్ఫిడెంట్గా పరాక్రమ స్థానంలో ఉన్న కేతువు మంచి ధైర్యాన్ని ఇస్తా, అదే రాశ్యాధిపతి రవి 6వ స్థానంలో రుణరోగ శత్రు స్థానంలో మీ యొక్క కష్టాలని, శత్రువులని, సమస్యల్ని దూరం చేయడానికి చాలా వరకు ట్రై చేస్తారు. దిస్ ఈస్ వెరీ గుడ్ టైం. బుధ గురువారాల్లో డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, శత్రు విజయాన్ని పొందడానికి కావచ్చు, శత్రువులపైన పైచేయి సాధించడానికి కావచ్చు, ఆరోగ్యపరంగా వచ్చేవి కావచ్చు, సమస్యల పరంగా వచ్చే సమస్యలను కూడా దూరం చేసుకోవడానికి బుధ గురువారాల్లో చాలా వరకు కూడా మీకున్న విల్ పవర్ సరిపోతుంది. శుక్ర శనివారాలు చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు ఏదైతే అర్ధాష్టమ సంచారంలో ఉంటూ ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా, అలాగే రాశ్యాధిపతి బుధుడు కూడా 6వ స్థానంలో ఉన్నారు. సో 6వ స్థానంలో జనరల్గా బుధుడు కూడా యోగిస్తారు. సో కాకపోతే ఈ రాశి వాళ్ళకి మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్గా గృహానికి సంబంధించిన విషయాల్లో చిన్న చితగా ఏమైనా రిపేర్లు పరంగా ఇక్కడ కొంచెం ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ సంతానపరమైన విషయాల్లో ఈ యొక్క శుక్రుని యొక్క 6వ స్థాన సంచారం కళత్రకారకుడి 6వ స్థానంలో ఉండటం వల్ల సంతానపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం, కళత్రంతో అంటే జీవిత భాగస్వామి భార్యారు భర్తతో అనవసరంగా గొడవ పడకుండా ఉండటం అనేది ఇక్కడ చెప్పదగిన విషయంగా కనిపిస్తుంది మిథున రాశి వాళ్ళకి. సో 7వ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. కాబట్టి అనవసరంగా కాంట్రాక్ట్స్ విషయాల్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్ అండ్ మీతో కోవర్కర్స్ విషయంలో అనవసరమైన డిస్టర్బెన్సెస్ రాకుండా కూడా కుజుడికి సంబంధించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, ధరణీ గర్భ సంబోధం చదువుకోవడం చాలా మంచిది. అలాగే హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం శుక్రవారం పూట లక్ష్మీదేవికి అష్టోత్తరంతో పూజ చేసుకోవడం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.